ఈయన సమదం పృథ్వీరాజు. ఈయనకి వచ్చింది 157 ర్యాంక్. వీళ్ళందరూ కూడా మెరిట్ కింద ఫిలప్ అయిపోయారు. ఈయనకి సేమ్. ఈయన ప్రాబ్లం ఏంటంటే నన్ను వెరిఫికేషన్ కిందకు పిలిచారని. నేను దాకా చాలా క్లియర్గా చెప్పాను. 2-3 సందర్భాల్లో క్యాండిడేట్ని పిలవటం జరుగుతుంది. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక చోట డిస్క్వాలిఫై అయిపోతే ఆ క్యాండిడేట్ దీంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఒకళ్ళు పైకి ఒకళ్ళ కిందకి అలా అడ్జస్ట్ అవ్వటం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. అంతేకాని ఎక్కడ కూడా అగేన్స్ట్ మెరిట్ ఎక్కడ చేయడం జరగలేదు. సో ఈయనకి చూస్తే అసలు వాట్ ఎవర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మనం ఏదైతే వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఈయనకి 157 ర్యాంక్, మనం స్టాప్ చేసింది 141 దగ్గర. ఏ రకంగా ఈయనకి ఉద్యోగం వస్తుంది? ఏ రకంగా వైలేషన్ జరిగింది? మరి ఇక్కడ అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్లీజ్. ఎరిగిన పోయిన శ్రీనివాసులు ఇక్కడ బీసీడీ కేటగిరీ. అంటే ఇవన్నీ కూడా వార్తాపత్రికల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో మాకు అన్యాయం జరిగిందని చెప్పినవన్నీ మేము స్పెసిఫిక్గా తీసుకొని, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఏమి దీంట్లో దాపరికం లేదు, నో సీక్రెట్. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్ వీ విల్ వెరిఫై, ప్లీజ్ కమ్. ఎక్కడ ఓపెన్గా పబ్లిష్ చేసామని చెప్పాను, ఆన్లైన్ ఉన్నాయి, ఎవ్రీబడి హ్యాస్. ఎక్కడ మేము కొంతమందికి ఎస్ఎంఎస్లు పంపించి అన్ని ఖండించాను. ఐ సెడ్ నో సచ్ థింగ్ వాజ్ డన్, అన్ని ఓపెన్గానే చేసాం. ఇది చూడండి, ఇది కూడా అంతే. 5, 6 ఉంటే 5 వేకెన్సీస్ వర్ ఫిల్డ్ బై జనరల్ మెరిట్. 6th వన్ వాజ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఆ బీసీడీలోనే ఉన్నాడు కాబట్టి ఈ పోస్ట్లో అప్లై చేసిన దాంట్లో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ప్రకారం ఆయన తీసుకొని వస్తాం. ఇప్పుడు ఒక మెరిట్కి, జనరల్ కేటగిరీకి, ఎస్సీకి, ఎస్టీకి వి కెనాట్ కంపేర్. రిజర్వేషన్లో మార్కులు తక్కువ వచ్చినా ఎందుకు ఇచ్చారు అని అంటే దట్స్ ఎ లార్జర్ డిబేట్. ఎక్స్ సర్వీస్ మెన్లో ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషను, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషను, సుప్రీం కోర్ట్స్ చెప్పిన రిజర్వేషన్ని మనం వీ కెనాట్ ఛాలెంజ్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ల్యాండ్. నెక్స్ట్ ప్లీజ్. విజయలక్ష్మి, ఈవిడకి కూడా అంతే. చూడండి, ఈవిడ ఓసీ కేటగిరీ చిత్తూరులో. టోటల్ అక్కడ 350 పోస్టులు ఓసీకి ఉండగా చిత్తూరులో 343 వేకెన్సీస్ ఖచ్చితంగా ఓసీలో మెరిట్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 7 మాత్రం పైన అడిక్వసీ లేదు కాబట్టి 2 ఫిజికల్లీ డిజేబుల్డ్, 2 స్పోర్ట్స్, 3 ఎక్స్ సర్వీస్ మెన్ ఓసీల్లోనే ఫిలప్ చేయడం జరిగింది.